శారీ బిజినెస్ చేయాలనుకునే ప్రతి మహిళకైతే ఈ వీడియో అయితే ఖచ్చితంగా అయితే ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో ఏం చెప్తానంటే మిగతా ఛానల్ కి మన ఛానల్ శ్రీమతి ఉంది కదా, ఈ రెండుకి డిఫరెన్స్ ఏంటో చెప్తా. ముందుగా మన ఛానల్ పేరు శ్రీమతి. శ్రీమతి అంటే ఏంటి? ఒక భర్తకు భార్య మాత్రమే కాదు, ఒక బిజినెస్ ఉమెన్ గా మార్చడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. బాగుంది కదా, టాపిక్ లోకి వెళ్దాము. శారీ బిజినెస్ చేయాలంటే మొట్టమొదటిగా మనకు కావాల్సిన సరుకు. ఆ సరుకు మనకి తక్కువ ధరలో ఎక్కడ దొరుకుతుంది? ఏ సూరత్ లేదా కోల్కతాలోనే దొరుకుతుంది. మనం అంత దూరం పోయి తెచ్చుకోలేము. ఎందుకంటే మనం బిజినెస్ స్టార్ట్ చేసేదే 10-20 వేలతో మనం స్టార్ట్ చేస్తాం అనమాట. అలాంటి దాడికి పోవాలంటే అస్సలు మన వల్ల అయితే కాదనమాట. సో నెక్స్ట్ ఏం చేస్తారు? నా లాంటి యూట్యూబ్ ఛానల్ చాలా ఉన్నాయి కదా, వాళ్ళలో అయితే వీడియో కాల్ చేసి అదొక సెట్ ఇదొక సెట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి అమౌంట్ పే చేస్తే వాళ్ళైతే కొరియర్ అయితే మనకైతే పంపించడం జరుగుతుంది. బాగానే ఉంది. పంపించిన కొరియర్ లో మనం ఓపెన్ చేసినప్పుడు క్లాత్ క్వాలిటీ అనేది బాగుంటే పర్వాలేదు. అట్లా కాకుండా పిచ్చిది వచ్చింది అనుకో, మనం నెత్తిపైన తడిగుడ్డేసుకొని ఆన్లైన్ అంటేనే మోసం, నేను శారీ బిజినెస్ చేయను, ఏం చేయను పో అని చెప్పేసి అడుగుతాం అనమాట. ఆన్లైన్ పైన శారీ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు 100లో 80% 80 మంది భయపడి శారీ బిజినెస్ చేయకుండా పోవడానికి కారణం ఇదే అన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్ ని ఓవర్కమ్ చేయడమే మన శ్రీమతి యొక్క ముఖ్య ఉద్దేశం. మనం ఏం చేస్తామంటే మనం కూడా సేమ్ ఇంతే, ఆన్లైన్ లో మీరు సెలెక్ట్ చేసుకున్న వాటిని డెలివరీ అయితే చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ డెలివరీ చేసేది ఏ పోస్ట్ మ్యాన్ ఏ కొరియర్ బాయ్ కాదు, నేను నా బిజినెస్ కు నేనే మొట్టమొదటి కూలోన్ అన్నమాట. నేను తెచ్చి మీకు చూపించి మీరు మీ స్వహస్తాలతో క్లాత్ ను పట్టుకొని టచ్ చేసి క్లాత్ క్వాలిటీ సూపర్ గా ఉంది తంబి అని చెప్పి నువ్వు చిరునవ్వు నవ్వుతూ గానీ డబ్బులు ఇచ్చావు అనుకో, నేను సాటిస్ఫాక్షన్, నువ్వు సాటిస్ఫాక్షన్. ఇక్కడ నేను కూడా అందరిలాగే ఆన్లైన్ అయితే సెండ్ చేయగలుగుతా. కానీ అలా సెండ్ చేసినప్పుడు పిచ్ మెటీరియల్ వచ్చింది అనుకో, నువ్వు నష్టపోతావు. నువ్వు నష్టపోతే ఆటోమేటిక్గా నేను నష్టపోతా. నేను ఎందుకు నష్టపోతానంటే నెక్స్ట్ నువ్వు బిజినెస్ చేయవు కదా, నువ్వు చేయకపోతే నీ దగ్గర నుంచి నాకు ఆర్డర్ రాకపోతే నేను నష్టపోయినట్టే కదా. అందుకని అర్థమైంది కదా. సో మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను మీకు 100% సపోర్ట్ చేస్తాను. చిన్నగా స్టార్ట్ చేద్దాం, పెద్దగా ఎదుగుదాం. ఓకేనా? కాన్సెప్ట్ బాగుంది కదా. బాగుంటే ఒకసారి లైక్, సబ్స్క్రైబ్, అదేవిధంగా కామెంట్ చేయండి బాగుంది అని. ఓకే, బై బాయ్.